బాక్సాఫీస్ దగ్గర సమ్మర్ కానుకగా రిలీజ్ అయిన క్రేజ్ ఉన్న సినిమాలన్నీ కూడా ఇప్పుడు ఆశించిన మేర ఫలితాలనైతే ఇవ్వలేకపోయాయి. దాంతో లాస్ట్ ఇయర్ సమ్మర్ తో పోల్చితే ఈ ఇయర్ సమ్మర్ మరింత నీరసంగా సాగుతూ ఉండగా మే 1న బాక్సాఫీస్ దగ్గర నేచురల్ స్టార్ నాని నటిస్తున్న లేటెస్ట్ మూవీ హిట్ 3 మంచి అంచనాల నడుమ రిలీజ్ అవ్వడానికి సిద్ధమవుతూ ఉండగా సినిమా మీద ఆడియన్స్ లో మంచి బజ్ అయితే ఉందని చెప్పాలి. ఇప్పుడు దాంతో బిజినెస్ పరంగా అన్ని మేజర్ ఏరియాలలో ఈ సినిమా మంచి బిజినెస్ రేటును సొంతం చేసుకుంటూ ఉండగా ఇప్పుడు రాయలసీమ ఏరియాలో బిజినెస్ డీల్ క్లోజ్ అయింది. ఓవరాల్ గా రేటు భారీగానే సొంతం చేసుకున్న రీసెంట్ నాని మూవీస్ ఇక్కడ బిజినెస్ లను రికవరీ చేయలేదు. దసరా మూవీ 6.5 కోట్ల బిజినెస్ అందుకుంటే 5.32 కోట్ల షేర్ ను మాత్రమే వసూలు చేసింది. తర్వాత చేసిన కమర్షియల్ మూవీ అయిన సరిపోదా శనివారం 5 కోట్ల బిజినెస్ అందుకుంటే 4.04 కోట్ల వరకు షేర్ ను మాత్రమే సొంతం చేసుకుంది. ఆ సినిమాలతో పోల్చితే ఇప్పుడు హిట్ 3 మూవీ ఎక్స్పెరిమెంటల్ జానర్ లో తెరకెక్కుతున్న ఏ సర్టిఫికేట్ సినిమా అవ్వడంతో ఎంతవరకు సేఫ్ జోన్ లో నిలుస్తుంది అన్నది ఆసక్తికరంగా మారగా బిజినెస్ పరంగా మాత్రం ఏకంగా 5.4 కోట్ల రేంజ్ లో రేటుని ఇక్కడ సొంతం చేసుకుని దుమ్ము దులిపేసింది. సమ్మర్ లో పెద్దగా పోటీ ఏమీ లేదు కాబట్టి టాక్ బాగుంటే లాంగ్ రన్ లో ఖచ్చితంగా టార్గెట్ అందుకునే అవకాశం అయితే ఉంటుంది. కానీ బాక్సాఫీస్ దగ్గర ఏ సర్టిఫికేట్ తెచ్చుకున్న ఈ సినిమా ఎంతవరకు అంచనాలను తట్టుకొని బాక్సాఫీస్ దగ్గర జోరును చూపించగలుగుతుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.